టుడే టాపిక్ ఏంటంటే వ్యాలిడేట్ ద ఫామ్. మనం ఇక్కడ మెయిన్ డాట్ లో లిస్ట్ ఆన్ చేసాం కదా విడ్జెట్స్ అన్ని. వన్ ఆఫ్ ద విడ్జెట్ ఫామ్ విడ్జెట్. ఈ విడ్జెట్ యూజ్ చేసి మనం ఒక ఫామ్ ని ఎలా వ్యాలిడేట్ చేస్తామని చూసుకుంటాం. సింపుల్, నేను ఫామ్ లో లాగిన్ ఫామ్ తీసుకుంటా. లాగిన్ ఫామ్ లో క్లిక్ ఆన్ అంటే బటన్ క్లిక్ చేసేటప్పుడు వ్యాలిడేట్ చేయాలి. ఈమెయిల్ టెక్స్ట్ బాక్సెస్ వ్యాలిడేట్ చేయాలి అంటే ఏమి ఇచ్చేయాలి, ఎలాగా మనం వ్యాలిడేట్ చేస్తాము అని చెప్పుకున్నాం. సో నేను ఫామ్ అనే విడ్జెట్ యూజ్ చేస్తున్నాను. ఈ విడ్జెట్ యూజ్ చేసి వ్యాలిడేట్ ఎలా చేస్తానో చూద్దాం. ఫస్ట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ న్యూ ఫైల్. ఫైల్ నేమ్ is login screen and extension is top. Okay. Take a separate widget. Login there. And next one is import Delco. So this is a login screen. Actually, నేను ఏం చేయాలనుకుంటున్నానంటే it is a micro. సో నేను ఒక లాగిన్ స్క్రీన్ అనేది తీసుకుంటాను. ఒక లాగిన్ స్క్రీన్ ఇలా తీసుకుంటాను. ఇది లాగిన్ స్క్రీన్. ఈ లాగిన్ స్క్రీన్ లో టెక్స్ట్ బాక్స్ ఇలా తీసుకుంటాను. This is email text box. This is another email text box. This. Okay. And as well as button this. This is a simple login screen. అయితే ఈ బటన్ ని క్లిక్ చేసేటప్పుడు and I click on the button to validate this two fields. Validation అంటే ఏంటి? ఈ టెక్స్ట్ బాక్స్ లో అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ ఉందా లేదా చెక్ చేసుకుంటే, ఎంటీ ఉందా లేదా. If is empty, we display some error message below of the text field. ఓకే. ఒక లెటర్ ఉంది, ఆల్రెడీగా ఒక టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయితే టెక్స్ట్ ఫీల్డ్ లో పెట్టారు. బట్ ఆ టెక్స్ట్ లో ఎంటర్ చేసిన ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది యాజ్ పర్ ది ఈమెయిల్ పాస్వర్డ్. ఈమెయిల్ అయితే ఆ టెక్స్ట్ అనేది ఈమెయిల్ ఫార్మేట్ లో ఉందా అంటే, ఈమెయిల్ అంటే ఏంటి, టెక్స్ట్ @gmail.com అంటే @.com ఇలా ఉందా. .com కాదు, డాట్ తర్వాత డిఫరెంట్ కూడా ఉంటాయి, right? అంటే ఒక ఈమెయిల్ ఫార్మేట్ లో ఉందో లేదో కూడా చెక్ చేసుకుంటా. ఫస్ట్ కండిషన్ ఎంటీ అన్న, సెకండ్ కండిషన్ ఏంటంటే ఫార్మేట్ ఈజ్ మ్యాచ్డ్ విత్ పర్టికులర్ కండిషన్ అన్నమాట. ఈమెయిల్ అయితే ఈమెయిల్, పాస్వర్డ్ అయితే పాస్వర్డ్. సో అవి చెక్ చేయాలి. ఈ టోటల్ టెక్స్ట్ ఫీల్డ్ ఏవైతే ఉన్నాయో నేను ఒక విడ్జెట్ లో డ్రా చేస్తున్నాను. దట్ విడ్జెట్ కాల్ widget. ఓకే. సో ఫర్ దిస్ నేను స్క్రీన్ డిజైన్ చేయాలనుకుంటే 1 2 3 విడ్జెట్స్ నాకు కాలమ్ లో అరేంజ్ చేస్తాను. అది ఎలా చేద్దాం చూద్దాం. ఓకే. నెక్స్ట్ వాట్ ఆర్ ద స్టెప్స్. ఫస్ట్ ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 1, క్రియేట్ ఏ ఫామ్ విత్ గ్లోబల్ కీ. ఒక కీని క్రియేట్ చేయాలి, ఒక గ్లోబల్ కీ అని క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాం. ఫస్ట్ మనం డిజైన్ చేద్దాం. The scaffold
uh, title test topics. Okay, comma, body, sorry, oops, the సో ఈ బాడీలో మనం ఏం చేయాలి, ఒక 2 టెక్స్ట్ ఫిల్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చేసాం కాబట్టి సేమ్ copy paste from the screen. The 2 text fields. Okay. And column and column children is okay. Fine. See, we got some issues. So copy paste is ఇక్కడ error వచ్చింది. But meaning is we need to define the controls also. Go back to here. Copy this inner controller. ఈ కంట్రోల్ ఎందుకంటే ఆ టెక్స్ట్ ఫీల్డ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం రిట్రీవ్ చేసుకోవడానికి ఇలా కంట్రోల్స్ అని తీసుకొని టెక్స్ట్ ఫీల్డ్ కంట్రోలర్ కి అసైన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ error వచ్చింది ఎందుకంటే ఒక రిజెక్ట్స్ యాడ్ చేసాం. సో వీ కెన్ రిమూవ్ ద రిజెక్ట్స్. ఓకే, ఓన్లీ వన్ టెక్స్ట్ ఫీల్డ్, రైట్? వాట్ ఈస్ ద రిక్వైర్డ్ థింగ్ అవే చెప్తాను మీకు. దిస్ వన్ and decoration, a picture icon. Okay, okay, okay. So this screen I need to load into the Chrome. So directly go to the login, main dot and import the file is login screen. So here I pass the login screen. Okay, screen. Okay, again on the project. See, వచ్చింది screen, login screen వచ్చింది. Let's remove this fill color now. Fill label. Comment label. Okay. So this is one text field. Same thing. Um, Another text field. This text field type is email. Email keyboard రావడానికి యూజ్ చేద్దాం. Let's copy the text field. Here, copy and paste in the below. So 2 text field వచ్చాయి. But the first text field enter. In text field, please enter email. So this is the 2 text fields. Okay. Now, after this, okay, button పెట్టాలి below. So the button is text button. On press is one method. This method is called when you click on the text button. This is the scope of the on action. This is text. Okay. 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 So here, and we implemented something design of the text field. This is
Let's copy total, then here. Okay, so this is on click, change to log. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను కాబట్టి కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఐ థింక్ మీకు ఇది అర్థమై ఉంటుంది, రైట్? సో మీ ప్రీవియస్ డౌట్ లో అంటే మీకు టెక్స్ట్ బటన్ అంటే విత్ రాలేదు కాబట్టి ఇక్కడ నేను టెక్స్ట్ బటన్ లో ఈ చైల్డ్ ఈ యొక్క టెక్స్ట్ ని నేను కంటెంట్ ర్యాప్ ఇచ్చి కంటెంట్ తో ర్యాప్ చేసి విత్ హైట్ ఇచ్చాను. ఓకే, అండ్ లెట్స్ రిమూవ్ దట్ ప్లీజ్ అంట టెక్స్ట్ స్టైల్ హింట్ స్టైల్. Font also. Please enter password. Remember this one. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే టూ టెక్స్ట్ వీల్ మధ్యన గ్యాప్ లేదు కాబట్టి ఈ గ్యాప్ కోసం నేను ఏం చేస్తానంటే సైజ్డ్ బాక్స్ ఉంటుంది, సైజ్డ్ బాక్స్, సైజ్డ్ బాక్స్ height of let's say some spaces around it, and as well as same sized box after text field. Okay, okay. బట్ ఈ స్క్రీన్ మరి టాప్ ఉంది కాబట్టి ఐ వాంట్ టు మూవ్ దిస్ ఇంటూ మిడిల్ ఆఫ్ ది స్క్రీన్. ఏం చేయాలి? ఎనీవన్ టెల్ మీ. సో Cross మెయిన్ యాక్సెస్, నాట్ క్రాస్ యాక్సెస్. దిస్ ఈజ్ నాట్ సి vertically, right? The vertically is nothing but main axis for the column. The column ఇంకోటి లెఫ్ట్ సైడ్ అండ్ సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ స్పేస్ ఇవ్వాలి. సో స్పేస్ అంటే ఇండివిజువల్ గా మనం చాలా మంది ఏం చేస్తారంటే ఇండివిజువల్ గా స్పేస్ ఇస్తారు టెక్స్ట్ ఫీల్డ్ కి అండ్ టెక్స్ట్ ఇండివిజువల్ గా ప్లానింగ్ ఇస్తారు, వస్తుంది, అలా అచీవ్మెంట్ అవుతుంది. బట్ నేనేం చేస్తానంటే టోటల్ కాలం కి ప్యాడింగ్ ఇద్దాం. సో ప్యాడింగ్, సో ప్యాడింగ్ ఇస్ ఎడ్జ్ ఇన్సర్ట్ ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, సో అంటే హారిజాంటల్ లో స్పేస్ ఉండాలంటే నేను ఎగ్జాక్ట్ ఇన్స్పెక్ట్ ఎడ్జ్ ఇన్సర్ట్స్ డాట్ ఓన్లీ వాడచ్చు. ఓకే, అండ్ సిమెట్రిక్ వాడచ్చు. సిమెట్రిక్ అంటే ఏంటంటే వెర్టికల్లీ హారిజాంటల్ గా ఇస్తుంది. సో నాకు ఇంకా హారిజాంటల్ సమ్ స్పేస్ కావాలి. నౌ దిస్ ఈజ్ వన్ లాగిన్ స్క్రీన్. సో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఏంటి? అండ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్, ఆటోమేటిక్ గా ఎంటర్ అంటే ఎర్రర్ మెసేజ్ అయితే రావాలి. సో ఫర్ దిస్ మనం కొంత ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఈ టూ టెక్స్ట్ ఫీల్డ్ వ్యాలిడేట్ చేయాలి కాబట్టి టోటల్ ఈ టోటల్ విడ్జెట్స్ ని ఐ విల్ ర్యాప్ విత్ ర్యాప్ విత్ సో ఈ కోలాన్ని నేను ర్యాప్ విత్ one widget. That's widget called on.
దిస్ ఫస్ట్. ఓకే, ద ఫస్ట్ స్టెప్. సో డిజైన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాం కాబట్టి నో లేదు. కొత్త ఏంటంటే మనం ఒక ఫామ్ విడ్జెట్ ని మన టోటల్ ఈ యొక్క ఎలిమెంట్స్ ని ఈ ఫామ్ విడ్జెట్ లో ట్రాప్ చేసాం. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, తర్వాత కీ అని ఉంటుంది. ఫామ్ విడ్జెట్ కి ఒక కీ ఉంటుంది. ఓకే, ఈ కీకి అంటే ఈ ఫామ్ ని మొత్తం హ్యాండిల్ చేయాలి, స్టేట్ మెయింటైన్ చేయాలంటే ఒక కీని యూజ్ చేయాలి. ఒక కీ, దట్ ఈస్ ఎ ఫామ్ కీ అంటారు. ఓకే, సో ఈ కీ ఎందుకంటే ఫామ్ లాగిన్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ కీని మనం యాక్సెస్ చేసి వ్యాలిడేట్ చేస్తాం. ఓకే, అంటే ఎలా అయితే ఈ టెక్స్ట్ ఫీల్డ్ ని ఈ కంట్రోల్ మనం అసైన్ చేసి టెక్స్ట్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ఎలాగైతే హ్యాండిల్ చేస్తున్నామో, అంటే ఒక రిఫరెన్స్ లాగా ఈ ఫామ్ ని టోటల్ గా హ్యాండిల్ ఫామ్ లో ఇంటర్నల్ లో ఉన్న కొన్ని మెథడ్స్ ని ఇంటర్నల్ గా కాల్ చేయాలి, ఫామ్ వ్యాలిడేట్ చేయాలంటే కీ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం. ఆ కీని గ్లోబల్ గా మనం క్లాస్ లో టాప్ లో డిక్లేర్ చేస్తాం. ఓకే, ఫైనల్ కీ, ఫామ్ కి వీ కెన్ ఎనీథింగ్. ఇక్కడ మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. అదర్ క్లాస్ లో వాట్ ఈజ్ అ ఫైనల్ అంటే ఎందుకు, వేరియబుల్ డిక్లరేషన్ కదా, అండర్ స్కోర్ ఎందుకు తీసుకుంటారు, వేరియబుల్ స్టార్ట్ అవ్వక ముందు అండర్ స్కోర్ కీవర్డ్ ఎందుకు తీసుకుంటారో కూడా చెప్తాను. ఓకే, దట్ ఈస్ అ ప్రైవేట్ కీ. అంటే ప్రైవేట్ కీ అంటే ఈ కీని మనం విత్ ఇన్ ద ఈ ఫైల్ ఈ క్లాస్ లో వాడచ్చు. అవుట్ సైడ్ ఆఫ్ ఫైల్ ఈ కీని మనం యాక్సెస్ చేయడం ఆబ్జెక్ట్, దట్ ఈస్ అ సెపరేట్ టాపిక్. సో గ్లోబల్ కి క్రియేట్ చేస్తుంది. ఈ గ్లోబల్ కి ఏం చేస్తుంది, ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని హ్యాండిల్ చేస్తుంది అంటే ఫామ్ యొక్క స్టేట్, అంటే ఈ ఫామ్ యొక్క స్టేట్ ని మెయింటైన్ చేయడానికి ఈ కీని మనం డిక్లేర్ చేసి ఈ కీకి ఎలా అసైన్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ది సెకండ్ స్టెప్. ఓకే, ఫస్ట్ ఫామ్ తీసుకున్నాం, కీ తీసుకున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ ఓకే, ఇప్పుడు మనం వాలిడేట్ చేయాల్సింది టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్. ఓకే, సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ ని వాలిడేట్ చేయాలి అంటే కంట్రోలర్, కర్సర్, చేంజ్, కీబోర్డ్ టైప్, డెకరేషన్ అని ఎలా ప్రాపర్టీస్ అయితే ఉంటాయో ద సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ వన్ ప్రాపర్టీ ఉంది, దాన్ని వ్యాలిడేటర్ అని అంటాం. సో వ్యాలిడేటర్ అనేది ఓకే ఒక ప్రాపర్టీ. ఈ వ్యాలిడేటర్ లో ఇక్కడ ఈ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుంది. వ్యాలిడేటర్ మెథడ్, ఈ మెథడ్ కాల్ అయినది, ఇది ఎలా కాల్ అవుతుంది కూడా చెప్తాను. అప్పుడు మనం ఈ టెక్స్ట్ ఫీల్డ్ ని ఈ బ్రాసెస్, ఈ కర్లీ బ్రేస్ ఇంటర్నల్ గా మనం హ్యాండిల్ చేస్తాం. సరప్ లో ఈ రెండు మధ్యలో కోడ్ రాసి ఈ టెక్స్ట్ ఫీల్డ్ వ్యాలిడ్ అయ్యిందా వ్యాలిడ్ కాలేదా అనేది మనం వెరిఫై చేస్తాం. ఓకే, అలాగే ఈ టెక్స్ట్ ఫీల్డ్ కూడా వ్యాలిడేటర్ అని తీసుకొని, సపోజ్ వాల్యూ కాపీ మీరు ఏదైనా తీసుకోవచ్చు అట్లా టూ వాల్యూ, ఎందుకంటే టూ టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ టెక్స్ట్ ఫీల్డ్ కి నేను వ్యాలిడేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇట్స్ నైస్, ఇక్కడ వరకు ఓకే. ఈ వ్యాలిడేటర్ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఓకే, ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఈ వ్యాలిడేటర్ మెథడ్ అనేది కాల్ అవ్వదు. ఎప్పుడు కాల్ అవ్వాలి? మనం లాగిన్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ వ్యాలిడేటర్ మెథడ్స్ కాల్ అయ్యి వ్యాలిడేట్ చేయాలి. ఓకే, అసలు ఏ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఒక వ్యాలిడేషన్ రాదు. వ్యాలిడేషన్ ఏంటంటే ఇఫ్ ఇఫ్ ద వాల్యూ ఈజ్ ఎంటీ అయితే, ఓకే, ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ వాల్యూలోకి వస్తుంది. ఆ వాల్యూని మనం ఈ ఎంటీ లేదా చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఎందుకంటే వాల్యూ అనేది ఆప్షనల్ క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఈ ఆప్షనల్ వాల్యూస్ ని మనం డైరెక్ట్ గా ఇలా ఎక్సలమేటర్ వర్తే వాల్యూని తీసుకురావచ్చు, బట్ ఇది రాంగ్. ఫర్ నౌ మన ఎక్సలమేటర్ చూద్దాం, దీన్ని ఎలా అవాయిడ్ చేయాలన్నది నల్ నల్ క్లాస్ లో చెప్తాం.
నల్ వేరియబుల్ ఎలా మెయింటైన్ చేయాలనేది క్లాస్లో చెప్పుకుందాం. సో ఫర్ నో ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టండి. అంటే ఏదైతే ఒక వాల్యూని క్వశ్చన్ మార్క్తో ఉంటుందో దాన్ని మనం ఎక్స్క్లమేటర్ వాల్యూ తీసుకుంటే ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. బట్ ఏంటంటే ఈ ఎక్స్క్లమేటర్ వల్ల ఇష్యూస్ వస్తాయి కూడా. అంటే క్రాష్ అయ్యే ఛాన్స్, ఎందుకంటే వాల్యూ లేనప్పుడు మీరు వాల్యూని ఇలా ఎక్స్క్లమేటర్ వాడి తీసుకుంటే ఎర్రర్ వస్తుంది. దాన్ని వేరేలాగా హ్యాండిల్ చేయాలి. ఫర్ నౌ ఓకే ఎనీథింగ్ ఉంటుంది ఆబ్జెక్ట్ అయితే అది ఎంటీ లేదా చెక్ చేసుకుంటాం. ఇఫ్ ద వాల్యూ ఈజ్ ఎంటీ అయితే మనం ఒక మెసేజ్ చూపించాలనుకుంటాం. ఏ మెసేజ్ చూపించాలనుకుంటున్నాం అంటే ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ అని ఒక మెసేజ్ ని ఈ టెక్స్ట్ ఫీల్డ్ బిలోలో చూపించాలనుకుంటున్నాం. ఓకేనా? అలాగే ఫస్ట్ ఒక కండిషన్ రాద్దాం. సో అలాగే సేమ్ కాపీ పేస్ట్ చేసి ఫస్ట్ లాగిన్ బటన్ లో నేను చేయవలసింది ఏంటంటే ఈ ట్రూ టెక్స్ట్ ఫీల్డ్ ఎంటీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ చెక్ చేద్దాం. తర్వాత మల్టిపుల్ కండిషన్ రాద్దాం, ఎల్స్ కండిషన్ రాద్దాం. ఓకే ఎంటీ కాదు అంటే ఏం చేయాలి? ఆ టెక్స్ట్ ఫీల్డ్ అనేది వ్యాలిడ్ ఈమెయిల్ కాదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, అది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్ వ్యాలిడేషన్ చూసి తర్వాత మల్టిపుల్ వ్యాలిడేషన్ యాడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ థింగ్. ఓకే, ఇక్కడైతే వ్యాలిడేషన్ అయితే రాసాము, కండిషన్ అయితే రాసాము. బట్ ನೀವು రన్ చేసినప్పుడు ఈ కండిషన్స్ ఎక్కడ అప్లై అయింది? ఇక్కడ ఎంటీ, ఇలా ఎంటీ ఉంటే ఆటోమేటిక్ గా ఎర్రర్ మెసేజ్ రావాలి. అంటే ఈ వ్యాలిడేటర్ మెథడ్ అనేది కాల్ అవ్వలేదు. ఓకే, ఎలా కాల్ చేయాలి, ఎక్కడ కాల్ చేయాలి అనేది ఇప్పుడు అర్థం. మా రిక్వైర్మెంట్లు ఏంటి? లాగిన్ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు వ్యాలిడేటర్ మెథడ్ కాల్ అవ్వాలి, అంతేనా? సో అప్పుడు మనం ఏం చేస్తామంటే లాగిన్ యాక్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ యాక్షన్ లో మనం ఫామ్ ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తాం చూద్దాం. ఎలా కాల్ చేస్తాం? ఫామ్ కి ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ పేరు ఇక్కడ ఈ ఫామ్ కి అనేది రోల్ ప్లే చేస్తాం. ఓకే, ఫామ్ కి లో కరెంట్ స్టేట్ ని తీసుకొచ్చి వ్యాలిడేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ ఇవ్వాలి. ఓకే, వ్యాలిడేట్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది? మనకు ఫంక్షన్ బూలియన్ వాల్యూ వస్తుంది. అంటే ఒక వేరియబుల్ తీసుకొని, ఓకే ఈజ్ వ్యాలిడ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని, అంటే ఇఫ్ ఈజ్ అ ఫామ్ వ్యాలిడేట్ అయితే ట్రూ ఇస్తుంది, కాకపోతే ఫాల్స్ ఇస్తుంది. దాన్ని మనం ఇక్కడ కండిషన్ రాసుకొని చేద్దాం. అయితే ఇప్పుడు వ్యాలిడేట్ అయితే పర్లేదు, అయిందంటే రిటర్న్ మనం ఏ వాల్యూ రిటర్న్ చేస్తున్నామో ఆ వాల్యూస్ అన్ని రిటర్న్ కాకపోతే, అంటే ఎల్స్ కండిషన్ ఎంటీ, అంటే ఎర్రర్ మెసేజ్ నల్ ఉందండి, ఎర్రర్ మెసేజ్ ఏం పంపించకపోతే అది వ్యాలిడ్. ఓకే, ఈ ఆటోమేటిక్ ఈ ఫామ్ కీలో ఉన్న స్టేట్ అనేది ఆటోమేటిక్ గా వ్యాలిడేట్ చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే మనం ఇక్కడ వ్యాలిడ్ అనే మెథడ్ కాల్ చేస్తున్నామో, వ్యాలిడేట్ అనే మెథడ్ కాల్ చేస్తున్నామో, అప్పుడు ఈ వ్యాలిడేటర్స్ అయ్యి ఈ కండిషన్ సాటిస్ఫై అయిందో చెక్ చేసుకుంటాం. ఓకే, ఇఫ్ ఈజ్ నాట్ ఎంటీ అయితే మనం రిటర్న్ అనేది ఎల్స్ అనేది నల్ పంపించాలి. నల్, జస్ట్ నల్. ఇది ఒక డేటా టైప్ అని మీకు చెప్పాను. ఇట్స్ ఆల్సో వన్ డేటా టైప్. అంటే ఎంటీ కాదు, ఉంది డేటా అంటే ఏ ఎర్రర్ మెసేజ్ చూపించొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా టెక్స్ట్ చాలా కండిషన్స్ ఇక్కడ రాస్తాను. బిట్వీన్ ఇఫ్ కి ఎల్స్ మధ్య ఎల్స్ ఇఫ్ వస్తుంది లేటర్ తరచు. ఎల్స్ కండిషన్ రిటర్న్ నల్. ఓకే, ఎప్పుడైతే వ్యాలిడేట్ మెథడ్ కాల్ అయినప్పుడు అన్ని అన్ని వ్యాలిడేట్ రిటర్న్ నల్ పంపించింది అంటే ఓకే వ్యాలిడేట్ అయ్యింది. లేదు, కొన్ని వ్యాలిడేటర్ మెథడ్ రిటర్న్ నల్ కాకుండా ఎంపీ ఏదైనా ఒక స్ట్రింగ్ ని మనం రిటర్న్ చేసాము అంటే ఓకే అది వ్యాలిడేట్ కాలేదు అని చెక్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ బటన్ యాక్షన్ లో ప్రింట్ చేస్తాను. ఇఫ్ ఈజ్ వ్యాలిడ్ అయితే ప్రింట్ చేయాలనుకుంటా, ఫామ్ ఈజ్ వ్యాలిడ్ ఫామ్. లేదు అంటే ఎల్స్ బ్లాక్ లో ప్రింట్ ఫామ్.
దిస్ ఈస్ ద థింగ్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, సో రన్ చేద్దాం. రన్ చేసా. వచ్చి లాగిన్ క్లిక్ చేసా. వచ్చాయా చూసారా? ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్, ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్. ఇక్కడ ఈ వ్యాలిడేటర్ మెథడ్ కాల్ అయింది. యాక్షన్ లో ఏవైతే మనం ఇక్కడ రిటర్న్ చేస్తాం అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్, ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్. ఓకే, అయితే ఏదో ఒక వాల్యూ అసైన్ చేశాను. ఓ యా, చూడండి పైన ఏరియా రాస్తే డౌన్ కూడా అదే వస్తుంది. ఎందుకంటే దట్స్ ఆల్సో గుడ్ థింగ్ మీరు తెలుసుకోవాలి. మన కంట్రోలర్ ఇక్కడ ఈమెయిల్ కంట్రోల్ అసైన్ చేసాం. ఇదే టెక్స్ట్ ఫీల్డ్ పాస్ చేసి అదే మళ్ళీ ఈమెయిల్ కంట్రోల్ అని ఈ పాస్వర్డ్ కూడా ఇచ్చాం. అంటే ఒకే కంట్రోలర్ అనేది టూ టెక్స్ట్ ఫీల్డ్స్ ఇవ్వకూడదు. ఒక ఎర్ర వల్ల మీరు కొత్తగా నేర్చుకోవాలంటే ఏ కంట్రోలర్ ఆ టెక్స్ట్ ఫీల్డ్ టెక్స్ట్ పాస్ ఫీల్డ్ ఉండాలి. అంటే సేమ్ కంట్రోల్ ఈ టెక్స్ట్ ఫీల్డ్ కూడా అసైన్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఏం ఎంటర్ చేసినా పైన ఏం ఎంటర్ చేసినా అదే వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? ఇండివిజువల్ గా ఈమెయిల్ కి ఎలాగైతే నేను టెక్స్ట్ కంట్రోల్ తీసుకోవాలి, అలా ఇంకో కంట్రోల్ తీసుకోవాలి. ఆ కంట్రోల్ నేమ్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. పాస్వర్డ్ కదా, ఇది పాస్వర్డ్ గా సెట్ చేయాలి. ఓకే, చాలా మంది ఇది మిస్టేక్ చేస్తుంటారు తెలియక స్టార్టింగ్ లో. ఇప్పుడు చూడండి, అది ఎక్కడ ఉందో అదే వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేస్తే ఇదే వస్తుంది. ఎందుకంటే కంట్రోల్ ఇస్ డిఫరెంట్. సేమ్ కంట్రోల్ టూ టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తే పైన ఏది ఎంటర్ చేస్తాం అదే వస్తుంది. డిఫరెన్స్ ఉంది కదా. ఓకే, నా ఇక్కడ మీరు ఎవరైనా నాకు ఆన్సర్ చెప్పాలి. ఏంటంటే ఎర్రర్ మెసేజ్ ఏ టెక్స్ట్ ఫీల్డ్కి వస్తుంది, ఎర్రర్ మెసేజ్ ఏ టెక్స్ట్ ఫీల్డ్కి రాదు చెప్పాలి. లాగిన్ బటన్ క్లిక్ చేస్తే ఎర్రర్ పాస్వర్డ్ వచ్చింది. ఉమ్, ప్లీజ్ ఎందుకు? అంటారని ఉమ్, టెస్ట్ నల్ నల్ అనే ఫంక్షన్ రన్ అవుతుంది. ఓకే, ఓకే సూపర్. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ కి మనకి ఎర్రర్ మెసేజ్ లేదు. ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. అంటే ఎంటీ చెక్ చేసాం, ఓన్లీ ఒక కండిషన్ ఇక్కడ చెక్ చేసాం. ఈజ్ ఎంటీ అయితే ఓకే, ఇది ఎంటీ కాబట్టి రిటర్న్ అయింది. ఇఫ్ ఈజ్ నాట్ ఎంటీ ఓకే, దట్స్ ఓకే. ఫామ్ ని మనం వ్యాలిడేట్ చేసాం. ఏంటి? ఎంటీయా కాదని వ్యాలిడేట్ చేసాం అంతే. వాట్ నెక్స్ట్ కండిషన్? ఈ పర్టికులర్ టెక్స్ట్ ఫీల్డ్ లో ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది రైట్ వ్యాలిడేషన్ కాదా? మనం చేసింది ఏంటి? ఎంటీఏ లేదా చెక్ చేసాం. వాట్ నెక్స్ట్ ఈస్ దట్ పర్టికులర్ టెక్స్ట్ ఫీల్డ్ లోని ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ పర్ ది టెక్స్ట్ ఫీల్డ్, అది ఇదర్ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్. ఓకే, ఈమెయిల్ అయితే ఈమెయిల్ అనేది ఒక ఫార్మాట్ లో ఉండాలి. పాస్వర్డ్ అయితే ఎలా ఉండాలి? ఒక అప్పర్ కేసు, ఒక లోవర్ కేసు అని కొన్ని ఉంటాయి కదా. అది అది మనం ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ లో రాద్దాం. ఫామ్ కి ఆటో వ్యాలిడేట్ మోడ్ ఎంటర్ చేయొచ్చు. ఆటో వ్యాలిడేట్ మోడ్ అంటే మనం ఇప్పటి వరకు వ్యాలిడేషన్ ఏంటి? ఓన్లీ బటన్ క్లిక్ చేసినప్పుడు వ్యాలిడేట్ చెక్ చేసాం. లేదు నాకు టైప్ చేసినప్పుడు కూడా వ్యాలిడేట్ కావాలి అంటే ఫామ్ కి ఆటో వ్యాలిడేట్ మోడ్ అని ఉంటుంది. ఓకే, ఆటో వ్యాలిడేషన్ మోడ్ అంటే ఇప్పుడు ఇలా టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్ వచ్చింది చూసారా. ఎంటర్ చేయండి ఈమెయిల్ పాస్వర్డ్. లేదా దిస్ ఇస్ ఆటో వ్యాలిడేట్ మోడ్. ఈ ఆటో వ్యాలిడేట్ మోడ్ అనేది ఇంటర్నల్ గా ఈ వ్యాలిడేషన్ కాల్ అయిపోతుంది. అంటే ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది ఓకే, ఫస్ట్ కండిషన్ చెక్ చేసి రెండో కండిషన్ అన్నది కాబట్టి నో ఎర్రర్ ఇక్కడ, బట్ ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ ఆటో వ్యాలిడేట్ మోడ్. బటన్ క్లిక్, లాగిన్ బటన్ క్లిక్ చేసినంత వరకు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఓకే. సో ఆటో వ్యాలిడేట్ మోడ్ చెప్పాను ఆల్రెడీగా. ఇప్పుడు ఆటో వ్యాలిడేట్ ఆన్ టైప్ లో మనకు ఆటో వ్యాలిడేట్ మోడ్ ఆల్వేజ్ ఉంటే ఆటోమేటిక్ గా వితౌట్ బటన్ ఇంట్రాక్షన్ ఆటోమేటిక్ గా ఫామ్ వ్యాలిడేట్ అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు మనం చెక్ చేసింది వాల్యూ ఎంటీ లేదా చెక్ చేసుకోండి. వాట్ నెక్స్ట్? ఇది ఈమెయిల్ టెక్స్ట్ ఫీల్డ్ అండ్ పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్. ఈమెయిల్ కి పాస్వర్డ్ కి సమ్ వ్యాలిడేషన్స్ ఉంటాయి రైట్. సో ఇక్కడ చూస్తే నేను వీళ్ళని ఈమెయిల్ వ్యాలిడేషన్ చేయాలి, పాస్వర్డ్ వ్యాలిడేట్ చేయాలి. ఓకే,
సో ఈమెయిల్ వ్యాలిడేటర్ రిజెక్షన్ ఆ రిజెక్షన్ నేను గుర్తుపెట్టుకోలేదు. జస్ట్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ మెథడ్ అని చూసారా, ఒక రిజెక్ట్స్ అంటే చెప్తాను. అంటే ఒక ఫార్మెట్ లో ఉంది, ఇప్పుడు ఇది చూడండి, ఇది ఫార్మెట్ లో ఉందా అనేది ఇది వెరిఫై చేస్తుంది. ఈ రిజెక్ట్స్ అంతా, ఈ రిజెక్ట్స్ ఇంటర్నల్ గా మన ఈచ్ క్యారెక్టర్, ఈచ్ ఎట్ ది రేట్ ఉందా, డాట్ కామ్ ఉందా, డాట్ కామ్ తో డాట్ తర్వాత 2 లెటర్స్ ఉన్నాయా, ఇవన్నీ మల్టిపుల్ కండిషన్స్ మనం రాసుకోవాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎట్ ది రేట్ బిఫోర్, చూడండి ఇక్కడ ఇది ఇది నెక్స్ట్ ఎట్ ది రేట్, ఇది ఎట్ ది రేట్ బిఫోర్, ఎట్ ది రేట్ బిఫోర్ ఇంకేమైనా ఉందా, ఎట్ ది రేట్ తర్వాత ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది వాలిడేషన్. సో ఇక్కడ దిస్ ఇస్ వ్యాలిడ్ ఆన్సర్ వస్తుంది. చాలా ఉన్నాయి ఆన్సర్స్, దానిలో నేను తీసుకున్నది. సో ఎన్నైనా ఏదైనా తీసుకోవచ్చు అండి వ్యాలిడేట్ ఈమెయిల్ అనేది. చాలా ఇది రిజెక్ట్స్ ప్యాటర్న్, చాలా పెద్ద ప్యాటర్న్. ఈ రిజెక్ట్స్ ప్యాటర్న్ తీసుకొని మనం వ్యాలిడేట్ చేయొచ్చు. లెట్స్ సి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. కాపీ, where is the results? Okay, I think they are using the package, ఈమెయిల్ వ్యాలిడేట్ అనే ప్యాకేజ్ వాడారు. అవసరం లేదు, ప్యాకేజ్ అవసరం లేదు, ఓన్లీ ఈమెయిల్ పొద్దానికి ప్యాకేజ్ వాడద్దు. లెట్స్ సి సమ్ రిజెక్ట్స్ చూద్దాం. దిస్ రిజెక్ట్స్. ఓకే, ఒక ఒక మెథడ్ రాసుకున్నాం. ఒక మెథడ్ ఏంటంటే చెక్ ఈమెయిల్ అడ్రస్ అని ఒక మెథడ్ రాసుకున్నాం. సో ఇక్కడ రిజెక్ట్స్ పెట్టాను. ఓకే, దిస్ ఇస్ ద రిజెక్ట్స్. ఈ మెథడ్ కాల్ చేసి ఒక ఈమెయిల్ అంటే టెక్స్టువల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం, అది వెరిఫై చేస్తుంది ఇది మ్యాచ్డ్ ఆర్ నాట్. ఓకే, సో రిటర్న్ వాల్యూ పంపిస్తుంది. దీన్ని మనం ఎక్కడ కాల్ చేద్దాం అంటే వ్యాలిడేట్ మెథడ్ లో సెకండ్ కండిషన్ అని చూసారా, సెకండ్ కండిషన్ ఏంటంటే ఎల్స్ ఇఫ్, వాట్ ఇస్ ద మెథడ్ నేమ్, వ్యాలిడేట్, వాట్ ఇస్ ద మెథడ్ నేమ్, చెక్ ఈమెయిల్ వ్యాలిడేషన్ మెథడ్ ని ఇఫ్ కండిషన్ రాద్దాం. లేకపోతే పైన కాల్ చేద్దాం, ఇక్కడ కాల్ చేద్దాం. పైన is valid equal to check email validation, first value password. ఓకే, ఓకే. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేస్తుంది, రైట్. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనం పంపించిన ఇన్ఫర్మేషన్ ని మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకుంటారు. ఈ ఫీచర్ మ్యాచ్ అయిందంటే ఏంటి, వ్యాలిడేషన్ సక్సెస్ అయింది. మ్యాచ్ కాకపోతే వ్యాలిడేషన్ ఫెయిల్ అయినట్టు. అంటే మనం ఇంకో కండిషన్ రాస్తాం, ఎల్స్ ఇఫ్ ఏంటంటే ఈజ్ వ్యాలిడ్ నాట్ ఈక్వల్ చెక్ చేయండి. ఎర్ర మెసేజ్ నాట్ అంటే వ్యాలిడ్ అయితే ఎర్ర మెసేజ్ చూపించకూడదు కదా, నాట్ ఈక్వల్ టు ఎర్ర మెసేజ్ చూపిస్తాం. నా చూడండి, ఎక్స్ప్లెనేటర్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది నాట్ కండిషన్. ఓకే, లేకపోతే మీరు ఇలా రాసుకోండి, ఈజ్ వ్యాలిడ్ ఈక్వల్ టు ఫాల్స్ అయితే, వ్యాలిడ్ అనేది ఫాల్స్ అయితే మనం రిటర్న్ చేయాలి. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఎంట్రీలో చెక్ చేసుకున్నాం. సెకండ్ కండిషన్ అనేది మనం ఈ మెథడ్ పంపించి ఈ మెథడ్ అనే రిజెక్ట్స్ అనేది వెరిఫై ద ఈమెయిల్, రిటర్న్ పంపిస్తే ట్రూ అయితే నల్ వాల్యూ అంటే వ్యాలిడ్ అయ్యింది, ఫాల్స్ అయితే మనం వ్యాలిడ్ ఈమెయిల్ పాస్. ఓకే, సి అలాగే అట్ ది రేట్. ఓకే, సో ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, నాట్
ప్రీవియస్ గా ఇష్యూ వచ్చింది ఏంటంటే నేను వ్యాలిడేట్ చేయాల్సింది పాస్వర్డ్ కి ఈమెయిల్ కి, బట్ కండిషన్ పాస్వర్డ్ రాసాను కాబట్టి మనకి ఎర్రర్ రాలేదు. సో ఇప్పుడు చూసారా? సో ప్రీవియస్లీ ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ వచ్చింది, ఇప్పుడు నౌ షుడ్ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్. అదేనా? సో వ్యాలిడ్ అన్నది మన అందరికి అర్థమయ్యేట్టు రాస్తాం. మన ఎక్స్ప్లెనేటరీ ఇష్యూస్ ఇట్స్ వ్యాలిడ్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకే, ఫాల్స్ అయితే, ఫాల్స్ అయితే ఫస్ట్ ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్, ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్, ఇది ఎంటర్ చేసా. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్, ఇట్స్ నాట్ వ్యాలిడ్. ఓకే, valid is suppose this one like this. This is valid. If I remove two and dot co also is valid. But this also valid. Huh? This is not valid. Dot తర్వాత ఏ పెట్టలేదు. Okay. And so before dot or something like ఇలా రాశాను అనుకోండి. This also work. Okay. This is a validate the format using the regex. ఈ regex ద్వారా మనం చెక్ చేసాం. ఓకే, అలాగే పాస్వర్డ్ కూడా ఒక మెథడ్ రాసేసి చెక్ పాస్వర్డ్ వాలిడేషన్ and right password. So I need to find the regex for the password, right? Let me find the password regex. I will call like this method, same like this. Validate of the password ఒకటి చెక్ చేద్దాం. Check password validation. Then save is valid equal to false. Return. Okay, I will enable the auto validation mode also. Yeah, this is enter the email validation. Okay, and next, see, enter validate email. It's one uppercase required and lowercase. Now see. Okay, this is about the validation. So form validation. ఇలాగే మీరు ఎన్ని వాలిడేషన్ అయినా పెట్టుకోవచ్చు. ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ రిజెక్ట్స్ పెడతాం. ఓకే, అండ్ ఈమెయిల్ అయితే ఈమెయిల్ రిజెక్ట్స్ పెడతాం. ఓకే, ఇప్పుడు టాస్క్ ఇస్తాయి ఏంటంటే, ఒక టాస్క్ ఇస్తాను మీరు చేయాలి. ఇప్పుడు క్రియేట్ ఏ ఫామ్ విత్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్, రిజిస్టర్. ఫస్ట్ నేమ్ అనేది వాలిడేట్ ఎలా ఉంటుంది, మినిమం మినిమం 2 letters అని చేయాలి, మాక్సిమం 20 letters అంతే. ఓకే, ఇదొక వాలిడేషన్. లాస్ట్ నేమ్ అనేది మినిమం 3, మినిమం 4, మ్యాక్స్ 10 ఇలా అనుకోండి. ఓకే, సో ఫోన్ నెంబర్ అనేది వాలిడేట్ చేయండి. పాస్వర్డ్కి వాలిడేట్ అవసరం, నాట్ రిక్వైర్డ్. దిస్ ఈజ్ అ టాస్క్. ఓకే, ఈ టాస్క్ చేయండి. థ్యాంక్ యూ.